హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతి ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు టేస్టీ అండ్ హెల్దీ అండ్ యమ్మీ మెంతికూర పప్పు చేశాను. మెంతులు హెల్త్కి చాలా మంచిది కదా. డయాబెటీస్ ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఇది చాలా మంచి రెసిపీ. మెంతికూర పప్పు చేశాను. పలుచగా చక్కగా మరీ ముద్దుగా కాకుండా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ మెంతికూర పప్పు ఈ విధంగా రావాలంటే ఎలా చేశాననేది చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. చూడండి, కలర్ఫుల్గా పలుచగా చక్కగా వచ్చింది కదా. ఈ పప్పు చల్లబడితే ఇంకా గట్టిగా అయిపోతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలోనే చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకా వంటలోకి వెళ్ళిపోదాము. ఎలా చేసేదనేది చూపిస్తాను. దీనికి ఒక 5 మెంతికూర కట్టలు తీసుకున్నానండి. మెంతికూర అంటే మరి పెద్ద పెద్ద కట్టలు ఉండవు కదా, చిన్న చిన్నగా ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. బాగా క్లీన్ చేసుకొని తుంచుకొని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని నీటిలో బాగా కడిగి పెట్టాను. ఇసుక లేకుండా బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇంకా దీనికి 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, 1 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం పచ్చి కరివేపాకు. ఇంకా కుక్కర్లో పప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచుకున్న పప్పు, అందులో కొంచెం పసుపు వేసుకొని అందులోని 1 బై 1 వేసేసుకోవాలి. మెంతికూర అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా 1 బై 1 వేసుకోవాలి. ఇది డైలీ వండుకునేది అందరికీ తెలిసేదే, కానీ నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది మాత్రం చూపిస్తున్నాను చూడండి. మెంతికూర టమాటా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మెంతికూర ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకొని, ఒక 2 టమాటాలు వేసుకొని అయితే మెంతికూర కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అది చపాతీలకి పుల్కాలకి చాలా బాగుంటుంది. అండ్ ఈ పప్పు రైస్లోకి అండ్ చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. టమాటాలు పెద్ద పెద్ద ముక్కలుగా వేసేసుకోవాలండి, కుక్కర్లోనే కదా అయిపోతుంది. ఇలా అన్నీ వేసేసుకొని సాల్ట్ మాత్రం వేయకూడదు, కారం పసుపు అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకొని పప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది, బాగుంటుందండి. పప్పు నానబెట్టుకుంటేనే బాగుంటుంది. కొంచెం కడిగేసి నానబెట్టి పెట్టుకోవాలి. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. 5 విజిల్స్ రావాలి. 5 విజిల్స్ వచ్చేసరికి మొత్తం పప్పు బాగా ఉడికిపోతుంది. ఇంకా దీంతో బాగా కలిపి పెట్టుకోవాలి. బాగా కలుపుకోవాలి మెత్తగా. అన్నీ ఉడికిపోయి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కాసేపు ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా స్టవ్ మీద దించేసి ఇంకొక రిటర్న్ పోపు వేసుకోవాలి. చపాతీకి చాలా బాగుంటుందండి పప్పు. ఇంకా పోపు వేసుకోవాలి. పోపు కోసం ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, గార్లిక్, కొంచెం ఇంగువ వేసుకొని పోపు పెట్టుకోవాలి, రిటర్న్ పోపు. పోపు వేస్తుంటేనే అదిరిపోయే స్మెల్ వస్తుంది. టేస్ట్ అయితే ఇంకా అద్భుతమే, ఇంకా అంత బాగుంటుంది. ఒకసారి మెంతికూర టమాటా కర్రీ చేసి కూడా మీకు చూపిస్తాను. అది చపాతీలోకి పుల్కల్లోకి చాలా బాగుంటుంది.
ఇప్పుడు ఉడికిన పప్పు మెంతికూరలోని ఈ పోపు వేసేసుకున్నాము. చూడండి పోపు వేసాక పప్పు ఎంత కలర్ఫుల్గా చక్కగా ఉంది. పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటానండి ఏ ఐటెంలోనైనా కూడా. పప్పు అంటే పసుపు ఒత్తిగా అయితే తినలేం కదా, మనం వండుకునే వంటల్లో వేసుకుంటే పొట్టలోకి వెళ్తుంది. ఆ విధంగా మనకి హెల్ప్ అవుతుందని చెప్పేసి పప్పు నేను కర్రీస్లో కానీ సాంబార్ పప్పు ఇందులో కానీ కొంచెం పసుపు ఎక్కువే వాడతాను. అంతేనండి, పప్పు రెడీ అయిపోయింది. ఇంకా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఉంటే రైస్లో కలుపుకుందికి బాగుంటుంది అండ్ చపాతీలో ఉంచుకున్నా బాగుంటుంది. ఇలా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే పప్పు చల్లబడిన తర్వాత ముద్దగా అయిపోతుంది. ముద్దగా అయిపోతే అంత బాగుండదు కదా, కొంచెం పలుచగా ఉంటే బాగుంటుంది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వ్యూవర్స్ అందరికీ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.